అమ్మా అమ్మా అయ్యా ఇలా అయిపోయావేంట్రా నాన్న ఈ అమ్మకి చెప్పకుండా రే పిచ్చి తండ్రి, నేను మీ అమ్మన్రా, తెలియలా? నిన్ను కన్నదాన్నిరా, తాకితే ఏమంటున్నాడండి? నాకేం అర్థం కావడం లేదు. వాడే చచ్చాడా లేక నువ్వు చంపావా? శివ శివ, ఏమిటండి ఇలా మాట్లాడుతున్నాడు? వేదం చదువుతున్నాడు అన్నారు. వీడి వేషభాషలన్నీ మారిపోయాయి. అయ్యా ఏమిటయ్యా ఇదంతా? ఒంట్లో ఏమన్నా బాగా? कितनी बार बोला हाथ मत लगा मुझे, जाओ. వీడిని రూపంలో చూడ్డానికి ఇన్నేళ్లుగా మీరు నాకు దూరంగా ఉంచింది. ఇప్పుడైనా చెప్పండి దయచేసి, వీడక్కడ ఏం చేస్తున్నాడో. అనుభవిస్తావయ్యా, నా బిడ్డ జీవితంలో నిప్పులు పోసావు. నువ్వు బాగుపడవయ్యా. వీణ్ణిలా పిచ్చి బైరాగిలా చూడడానికి నేను ఇంకా ప్రాణాలతో ఉంది. జై భోలేనాథ్.
దొడ్డకాల శివుడే ఎక్కేస్తున్నాడు. నా కష్టం ఎవరికి తెలుసులే. అడుక్కోవడం కూడా పెద్ద కష్టం కాదురా, కానీ వేషం వేసుకోవడమే మహా కష్టంగా ఉంది. ఏంటి అట్టారపుతున్నా? అడుగుతావే, నీకే ఎంచక్క చంకరికి కూర్చున్నావుగా. ఒరే చిట్టి, నీకు ఏదైనా వేషం ఏమంటావా? నాకు వేషం ఎందుకన్నా, బేరబాడితో కూర్చుంటేనే 4 చిల్లర డబ్బులు రాలుతాయి. తాత ఇప్పుడే చెప్తున్నాను, మధ్యాహ్నం పొరటే కావాలి. ఇష్టం లేదా? ఏం దేవుడు ఏంటో అరుకుని వాళ్ళ పుట్టించి ఆనందపడిపోతున్నాడు. కుమారస్వాములు, నీ పనే హాయి. మీ అమ్మకి నాయనకి మస్కా కొట్టేసి నెమలెక్కి ఊళ్ళన్నీ రౌండ్ వేసి వచ్చేసావు. పాపం చూడు, వీళ్ళిద్దరూ ఇప్పుడు ఈయనే నాలుగు బయట సాగు బయటున్నారా. అన్నో వాన్నే అనుకన్నావు, అలిగాడంటే ఈ నుంచి హిమాలయాలకు వెళ్ళిపోతాడు. ఓరే సుబ్రహ్మణ్యం, అక్కడికి వెళ్ళ మాకు. ఈ కొండకి తల్లికి కాళికాదేవికి పళ్ళు బయటికి వచ్చాయి. మూసుకోండ్రా, అసలు నోళ్ళు పెట్టేసి డూపుగాని నన్ను వాయించేస్తున్నారు. అదే కదా, కత్తాలు సిక్తేసాలు నెత్తి మీదకి ఎక్కుతారు. ఆ నెక్కేడు చూడు వెనకమాల ఫ్లూటు. ఆడున్నాడే, ఎంతో చిన్న వయసులో ఉన్నప్పుడే లోపల లంగాలు ఎత్తుకెళ్ళిపోయినాడు. అటువంటి వాడిని దగ్గర చేరనివ్వకూడదు. పోవే సిగ్గు సితకందానా, మన భారతీయ మహిళలకు ఆయన సూపర్ స్టారే. సిన్న సితక ముస్లిం ఉతక అయినట్టే పడిచేస్తారు. ఈ రాముడు కృష్ణుడు వేషాలు వేస్తే అన్న ఎన్టీఆర్ మంత్రి అయ్యాడు. అబ్బో, అయితే మనము వేషాలు వేస్తున్నాంగా, మంత్రులం అవ్వచ్చంట. అవ్వచ్చురా, అవ్వచ్చు. వాడు ముఖ్యమంత్రి, నేను రాష్ట్రపతి. ఇదో వీళ్ళిద్దరు కుటుంబ నియంత్రణ శాఖ, అయ్యప్ప అటవీ శాఖ, హనుమంతు రోడ్లు రవాణా, భైరవుడు పోలీస్ శాఖ. అన్న వద్దన్నా, సారాయి మంత్రి చేద్దాం. రోజు ఓసిలో తాగి తాగి సత్తాడు. ఓ పురాణ పురుషులారా, మన రంకు మొగుడు వస్తున్నాడు రోయ్. ఒక్క తన్ను తన్నానంటే సచ్చూరుకుంటావు. వాళ్ళతో సరే నీకంటే ఎగసగాలు. పండ్రా పండ్రా ముష్టెదవలారా. ముత్యాలు, అమాయకులు అసహాయాల మీద ప్రేమ చూపించాలి గాని ఇలా అధికారం చలాయించకూడదు. నువ్వు ముష్టి మొహాలను పొగడం ఆపేసి ముందు వాళ్ళని తీసుకుని బయలుదేరు. పాపంరా, చిలక తల్లికి జ్వరం, ఈ నీళ్ళలో కూర్చుంటారా? ఎప్పుడు చూసినా ఏదో ఒక చెప్తుంటావు. దరిద్రం పెట్టుకుని మనవరాల మీద పెంపం వచ్చిందా? నిన్నది అడుక్కొచ్చిన డబ్బులు 3 పూట్ల దీని తిండికే సరిపోయింది. అంతగా సాగు సిద్ధమైతే మందో మగ వేద్దాం గానీ ఇప్పుడు నీ ఏడిపేదో నువ్వేడు. స్వాములారు అలంకారం అయిపోయాక వస్తున్నావేంటే? ముచ్చాలా, వచ్చే శివరాత్రి గుడికన్నా నీకే ఆదాయం ఎక్కువ అనుకుంటున్నారా? జరయ్యా, ఆడిగేమయ్యా, బంగారు గుడ్లు పెట్టే బాతులు కాపలదాడైతేనో. సాల్లవయ్యా నువ్వు ఒకటివి. మన మల్లాన్ స్వామి కళ్ళు తెరిచి చూసి నన్ను ఆశీర్వదించాడంటే నేను చేసిన పాపలన్నీ పోతాయన్న ఆశ. ఈడి పాపం, ఈడ అయ్యగారి పాపం పోవాలంటే ముక్కోటి దేవతలు ఒక్కసారిగా కళ్ళు తెరవాలి. ఒరే పిచ్చి ముచ్చాలు, ఎన్నాళ్ళు పూజారి గారితో మాట్లాడిన స్వాములారు ఇక నీతో కళ్ళు తెరిచి మాట్లాడతారేంటి? వదిలేయి, ఆడేదో నమ్మకం పెట్టుకొని బతుకుతున్నాడు, బతకని. స్వామి ఆశీర్వదించండి స్వామి, పాపిష్టి జన్మ. స్వామి 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 స్వామి. స్వాములను మనం చూడకపోతే ఏంట్రా, మనం స్వాములను చూస్తున్నాగా, అదే మహాపుణ్యం. వెళ్ళి పని చూసుకో.